ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువు గారి పాదాలకు నమస్కారం. మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి అన్న సంతర్పణ నాకు ముందుగానే గురుగారు అనౌన్స్ చేయడం జరిగింది. అందులో నేను అవకాశం కల్పించమని గురువు గారిని అమ్మవారిని వేడుకోవడం జరిగింది. నాకు అవకాశం ఇచ్చారు. నేను ముందుగానే ట్రైన్స్ బుక్ చేసుకున్నాను. నాకు మంగళగిరి అంటే తెలియదు. మంగళగిరి దర్శనం చేసుకోవాలి అంటే ఎక్కడ ఉంటుందని అప్పుడు ఆరాధిస్తే రాజస్వామి వంట మాస్టర్ మా ఊరే ఇక్కడ మా దగ్గరనే ఉంటుంది, లక్ష్మీ నరసింహస్వామి చాలా పవర్ఫుల్ అని చెప్పారు దేవస్థానం. ఆ, విజయవాడ దగ్గర ఉంటుంది కాబట్టి అలాగే అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో అన్నసంతర్పణ అయిపోయిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకొని వద్దామన్నట్టుగా నేను లేట్ గా కూడా రిటర్న్ జర్నీ బుక్ చేసుకోవడం జరిగింది. అన్ని అనుకున్న విధంగానే జరుగుతున్నాయి. ఆ, ఒక 3 days ముందు బ్యాడ్ లక్ ఏంటంటే మోషన్స్, వామిటింగ్స్ స్టార్ట్ అయినాయి. అసలు ఇక నేను కంటిన్యూషన్ వస్తున్నా అన్న సందర్పణకి. అసలు వస్తానా రానా, ఇక రాను అనే భయమే ఎక్కువైపోయింది. పోవాలనే ధైర్యం కోల్పోతున్నా టైం గడిచినా కొద్దీ, రోజు గడిచినా కొద్దీ. మరి ఇంత సిచ్యుయేషన్లు ఉంటే ఇంకా ఎట్లా వెళ్తాను అనే ఉద్దేశం కొద్దీ అనుకుంటున్నా. అనుకున్నాక మళ్ళీ మర్నాడు వామిటింగ్ స్టార్ట్ అయినాయి. వామిటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి గురువు గారికి మెసేజ్ పెట్టాను. గురువు గారికి మెసేజ్ పెట్టిన తర్వాత నాకు రెమెడీ చెప్పారు చాలా తక్కువ ఖర్చుతోటి. ఒకవేళ నేను గురువు గారు చెప్పినట్టు వినకపోతే, నేను గురువు గారికి చెప్పకపోతే దాదాపు నేను అడ్మిట్ అయ్యేవాడిని హాస్పిటల్లో. ఆ సిచ్యుయేషన్ లో ఉన్నా నేను. నడవలేకపోతున్నా. లేచి నిలబడితే కళ్ళు మొత్తం కళ్ళు మస్కలు వచ్చేస్తున్నాయి. ఎదురుగున్న దారి కూడా కనబడతలేదు. మొత్తం డౌన్ అయిపోయినా. నాకు అసలు నడిచే శక్తి కూడా లేదు. అలాంటిది గురుగారికి మెసేజ్ పెట్టిన తర్వాత రెమెడీ ఇచ్చారు. చాలా చిన్న రెమెడీ, మన ఇంట్లో ఉండే వస్తువులే. అవి గురుగారు చెప్పారు, అవి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత రాత్రి దాదాపు 9-10 అయిపోయింది. అప్పటికి గురుగారు అవన్నీ చెప్తుంటే అవన్నీ నేను ఫోటో పెట్టాను. అప్పుడు గురుగారు చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఎలా ఉందని చెప్పమన్నారు. తెలియజేశాను. తగ్గిందని చెప్పాను. మళ్ళీ ఒక 2 hours తర్వాత మళ్ళీ తాగమన్నారు. మళ్ళీ తాగిన తర్వాత మళ్ళీ చెప్పమన్నారు. ఇప్పుడు మెసేజ్ పెట్టిన తర్వాత సరే రేపు మార్నింగ్ చూద్దాంలే అన్నారు. ఆ మార్నింగ్ వెళ్ళాలి నేను. మా ఆవిడ భయపడుతుంది. ఎలా వెళ్తావు, నేను ఇలా ఉంటే నేను పంపను అంటుంది. సరేలే, నువ్వు పంపకుంటే అసలు అసలు నువ్వు పంపడం ఏంది, అసలు నేను వెళ్తానా, ఇలా ఉంటే నేను ఎట్లా వెళ్తాను, వెళ్ళనులే అని ఏదో అప్పుడు మనం మాట్లాడడం జరిగింది. ఇందులో ముఖ్య విషయం ఏంటంటే కాళీవారాహి త్రిశక్తి పీఠం తరపున 38వ అన్న సంతర్పణ మంగళగిరి. నేను కంటిన్యూషన్ లో ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా 10వ అన్న సంతర్పణ. ఈ 10వ అన్న సంతర్పణ మిస్ అవుతుందేమో అన్న భయం నాకు ఎక్కువ ఉండిపోయేది. గురుగారికి మెసేజ్ పెట్టినప్పుడు గురుగారు నేను ఎలాగైనా రావాలి, అన్న సంతర్పణ ఖచ్చితంగా రావాలి, మీరే నాకు దిక్కు అన్నట్టుగా గురుగారిని వేడుకోవడం జరిగింది. నాకు గురుగారు ఆ రెమెడీ ఇవ్వడం వలన తగ్గింది. నేను ఈవినింగ్ ఆ, మళ్ళీ నాకు ఏంటంటే మార్నింగ్ 11కు ఒకటి రెమెడీ చెప్పారు గురుగారు. నేను షాప్ లో కొంచెం బిజీ ఉండి మర్చిపోయాను. 3 గంటలకు ఇంటికి వచ్చాను. 3 గంటలకు ఇంటికి వచ్చిన తర్వాత ఆ రెమెడీ గురుగారికి చెప్పింది మెసేజ్ చేస్తే, నువ్వు మరి ఆరోగ్యం ఎలా ఉంది, మరి ఇప్పుడు నువ్వు వస్తావా రావా, మరి ఇంకా ఇంటి దగ్గరే ఉన్నావు కదా అన్నారు. అనగానే లేదు గురువు గారు, నేను మంచిగా ఉన్నాను, షాప్ కూడా వెళ్ళొచ్చాను, షాప్ లో ఉన్నాను, వచ్చేసరికి కొంచెం లేట్ అయింది గురువు గారు, మరి ఎలా అంటే సరే ఇప్పుడు నీకు మంచిగా ఉందా అంటే మంచిగా ఉంది అని చెప్పాను. సరే నువ్వు రాకుంటే పర్లేదు, నువ్వు అక్కడ అవి చేయకుంటే పర్లేదులే, నువ్వు వచ్చేసేయ్ అని చెప్పారు. సరే అని ఆ రెమెడీ పక్కకు మంచిగా ఉన్నా కాబట్టి అది తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆ, వచ్చేసేయ్ అని చెప్పారు. ఒకవేళ ఏమన్నా ప్రాబ్లం ఉంటే గురువు గారు ఉంటారు కాబట్టి అసలు ప్రాబ్లం రాదు, రాలేదు కూడా, హ్యాపీగా ఉన్నాను కాబట్టి బయలుదేరాను. 4 గంటలకు ట్రైన్ బయలుదేరి వచ్చేసి 9:30 వరకు విజయవాడ. 9:30 నుంచి వెళ్ళి అక్కడ రాజస్వామి నన్ను ఆ, ఆటో ఎక్కించారు. ఆ ఆటోలో నేను 10:30 వరకు మంగళగిరి దేవస్థానానికి చేరుకోవడం జరిగింది. చేరుకున్న తర్వాత అక్కడ వీరభద్ర శ్రీనివాస్ గారు, చంద్రశేఖర్ గారు, కృష్ణమోహన్ గారు, వీళ్ళు స్వామి వాళ్ళు నాకు రిసీవ్ చేసుకోవడం జరిగింది. రిసీవ్ చేసుకున్న తర్వాత రూమ్ చూపించారు. రూమ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ భవాని గారు భోజనం వడ్డించారు.
అంతకంటే ముందు గురుగారు మెసేజ్ పెట్టారు. ఎవరు నా ఆకలితో ఉంటారు కాబట్టి జాగ్రత్త, మరి రామాదేవి గారు పులిహోర తీసుకొస్తున్నా అన్నారు. మళ్ళీ అది చూసుకోకుండా రాజస్వామి వంట చేశారని చెప్పారు. అందుకని మళ్ళీ వంట ఖరాబ్ అయితే ఏమో అని పులిహోర రేపు మార్నింగ్ తినొచ్చులే, ఖరాబ్ కాదు, ఇది భోజనాలు అయితే వేయండి అని చెప్పారు. నేను వెళ్ళేసరికి వాళ్ళు హరిత గారు వాళ్ళు భోజనం చేస్తున్నారు శ్రీమూర్తులు. నేను వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత నేను కూడా భోజనం చేశాను. చేసిన తర్వాత గురుగారు వస్తున్నారు, చూస్తారట అని చెప్పారు. గురుగారు వచ్చిన తర్వాత గురుగారి తోటి ఒక 2 నిమిషాలు మాట్లాడడం జరిగింది. గురుగారు అడిగారు ఎలా ఉందా అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. ఎందుకంటే నేను వస్తానో రానో అనుకున్న సిచ్యువేషన్ లో గురుగారితోటి మాట్లాడడం జరిగింది. మంచిగా ఉండి ఒకటి చాలా హ్యాపీ అనిపించింది. గురుగారు జూమ్ కాల్ పెట్టారు. జూమ్ కాల్ విన్నాము. తెల్ల అన్న సంతర్పణలో జరిగే పొరపాట్లు కానీ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి ఏంది అనేది వివరించడం జరిగింది. జూమ్ కాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్నింగ్ లేసాం. మార్నింగ్ లేచి ఎప్పుడైనా కానీ నేను సెకండ్ టైం కానీ మా ఇంట్లో రూమ్ లో ముగ్గురు ఉంటాము, ముగ్గురిలో సెకండ్ కానీ థర్డ్ కానీ అలా అయ్యేది. ఈసారి వాళ్ళు ఫస్ట్ వాళ్ళు తొందరగా లేచి నన్ను లేపకుండా హెల్త్ బాగాలేదని వాళ్ళు ఆలోచించారో ఏమో, వాళ్ళకు ధన్యవాదాలు. నన్ను చివర్లో లేపి మేము రెడీ అయినాము, మళ్ళీ టైం అవుతుంది, మీరు కూడా రెడీ అయ్యండి అని చెప్తే నేను అందరం రెడీ అయ్యి అక్కడ ఉన్న సామాగ్రి, వంట సామాగ్రి అంతా తీసుకొని ఇక్కడ అన్నసత్రపని వేసే ప్లేస్ దగ్గరికి అందరం వెళ్ళడం జరిగింది. మేము వెళ్ళిన తర్వాత గురుగారు వచ్చారు. వచ్చిన తర్వాత మనకు కొన్ని కొన్ని ప్లేస్లలో వాటర్ ఇబ్బంది అవుతుంది. మనకు ఫెసిలిటీ అక్కడ ఉన్న ప్లేస్ కానీ ఇక్కడ చిన్న చిన్న డిస్టర్బెన్స్ అక్కడ వాటర్ కొంచెం ఇబ్బంది అయింది. ఇక్కడ అన్న సందర్భంలో కూడా కొంచెం ఇబ్బంది అయింది. కానీ ముందు మాట్లాడడం జరిగింది. అక్కడ ఒక అతను వచ్చి, ఆ పక్కనే ఉన్న అతను వచ్చి చెప్పాడు, ఇక్కడ వాటర్ వస్తే గానీ సన్నగా వస్తే మీరు చూడండి అని చెప్పారు. అక్కడికి వచ్చిన సాధకులు ధనేష్ గారిని, సతీష్ గారిని వెళ్ళి చూసామని జరిగింది. చూసి వచ్చారు. చూసి వచ్చిన తర్వాత మనం ఇక్కడ అన్ని కార్యక్రమం అన్ని రెడీ చేస్తున్నాం. టెంట్ సామాగ్రి అవన్నీ వచ్చాయి. అవన్నీ వచ్చిన తర్వాత మేము ఈ పాత్రలన్నీ తీసుకెళ్లి అక్కడ క్లీన్ చేస్తున్నామని తీసుకెళ్లి అన్ని అక్కడికి మోసేసాము. మిగతా సాధకులందరం మోసిన తర్వాత అతను ఒక పెద్ద మనిషి వచ్చి, ఇక్కడ వాటర్ సన్నగా వస్తున్నాయి, ఇక్కడ మీరు అన్ని క్లీన్ చేయొద్దు, మీకు వాటర్ సరిపోవని కోపం చేస్తున్నాడు. మీరేం ఇక్కడ వేరే బ్రదర్ వచ్చే చూపించిండు ఇక్కడ వాటర్ వస్తాయని, లేకపోతే మాకు తెలియదు కదా అన్నాను. అంటే లేదు లేదు ఇక్కడ వాటర్ రావు, కొన్ని వస్తాయి అంటే, సరే ఇవి నార్మల్ గా క్లీన్ చేసుకుని వెళ్తాము, అక్కడ మాకు వాటర్ వస్తున్నాయి ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత అక్కడనే క్లోజ్ చేసుకుంటామని చెప్పాము. అతను అనగానే అతను వెళ్ళిపోయిండు. అసలు అది అంత కొంచెం కోపంగా మాట్లాడతాను, ఒక మాట చెప్పగానే వెళ్ళిపోయిండు. మేము అన్ని సాధకులు అందరం కలిసి అక్కడ అన్ని క్లీన్ చేసుకొని ఇక్కడికి అగ్ని సమాధానానికి వచ్చాము. ఇక్కడ సమారాధన ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్ జరిగి ఇంతకుముందు పొరపాటు జరగడం వల్ల ఆ శిక్షలు కానీ కొంచెం ఇబ్బంది కూడా జరిగింది అన్న సందర్భంలో. ఈసారి గురువు గారు ఉండడం వలన ఫాస్ట్ గా అయిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు ఫోటోలు తీయడం కానీ అవన్నీ చేసి ఇలా చేశామని గురువు గారికి ఫోటోలు పెట్టి మళ్ళీ గురువు గారు ఓకే అన్న తర్వాత అదంతా చేసేది. ఇప్పుడు గురువు గారు ఉండడం వలన మనకు ఆ ఇబ్బంది లేకుండా పోయింది. టైం కూడా సేఫ్ అయింది. అలా అందులో నేను అగ్ని స్టవ్ వెలిగించడం కానీ నాకు అవకాశం ఇచ్చారు, గురువు గారికి ధన్యవాదములు. స్టవ్ వెలిగించిన తర్వాత వాటర్ రాలేదు, వాటర్ కొంచెం డిస్టర్బ్ అయింది. మళ్ళీ అప్పుడు ఏం చేసామంటే అక్కడ టెంపుల్ ముందు పార్కింగ్ ప్లేస్ లో ఆర్ఓ వాటర్ వస్తున్నాయి, అక్కడి నుంచి వెళ్ళి కొన్ని అయితే తీసుకొద్దామని నేను, వీరభద్ర సింహస్వామి, అనిల్ స్వామి మేమందరం వెళ్ళి అక్కడి నుంచి కొన్ని వాటర్ తీసుకొచ్చాము. వాటర్ తీసుకొచ్చిన తర్వాత వాటర్ వచ్చాయి, అవన్నీ సామాగ్రి కూడా వచ్చింది అంతా. ఇక మేము స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత పాలు పొంగిచ్చాము. పాలు పొంగులో అమ్మవారి దర్శనం, కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనం వచ్చింది. బేతాళుడు, ఆ, నాగపడగలు అవన్నీ చూసాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ వెజిటేబుల్ రైస్ చాలా టేస్ట్గా వచ్చింది. వాళ్ళ తర్వాత కుర్మా, మనకు ఆలు కుర్మా ఏంటంటే ఎక్కడైనా కానీ సరిపోకపోతుండే, ఇందులో ఆలు కుర్మా గురుగారు నైట్ లో జుంకాలు చెప్పారు, ఈసారి కొంచెం ఎక్కువ వేయాలన్నయ్య, మధ్యలో అయిపోతుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది, సరిపోతలేదు అని చెప్పడం వలన ఈసారి కొంచెం ఎక్కువ చేశారు. అది ఈసారి సరిపోయింది. కర్డ్ రైస్, పెరుగన్నం కూడా చాలా టేస్ట్ వచ్చేసింది. మనకు ఇప్పుడు ఉన్న అన్న సందర్భంలో ప్రతి అన్న సందర్భంలో స్వీట్ స్పెషలైజేషన్ అయిపోతుంది. చాలా మటుకు స్వీటు సరిపోతలేదు, ఒకటి ఎంత పెట్టినా కానీ వాళ్ళు హ్యాపీగా స్వీట్ ఎక్కువ తీసుకోవడం, వాళ్ళు ప్రసాదం హ్యాపీగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ వెజిటేబుల్ రైస్ కానీ పెరుగన్నం అయిపోయినా కానీ ఈ సేమియా తోటి ప్రసాదం దొరికిందని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తున్నారు భక్తులు. అదొకటి చాలా మంచిగా వచ్చేసింది. ఆ, మేము కూడా గురుగారు కూడా మమ్మల్ని
పొద్దున్నే అందరికీ ఆకలితో ఉంటారా పొద్దున్నే లేచానని అందరికి టిఫిన్ చేపియడం కానీ టీ పెట్టియడం కానీ చాలా హ్యాపీగా అనిపించింది. ఇందులో అన్ని అన్న సందర్భంలో కంటే ఇక్కడ అన్న సందర్భంలో స్పెషల్ ఏంటంటే ఎక్కడ టైం వేస్ట్ కానియలేదు గురువు గారు. మరి ప్రతి ఒక్క నిమిషం దాన్ని వాల్యుబుల్ గా చూసుకుంటా కనీసం శ్రీమూర్తులు కూరగాయలు కట్ చేసిన తర్వాత మరి అమ్మ మీరు ఖాళీ ఉండడం ఎందుకు మీరు దర్శనాలు చేసుకోమని చెప్పారు. నరసింహస్వామి దర్శనాలు టెంపుల్లో ఉన్నటువంటి స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోమన్నారు. దాని తర్వాత శ్రీమూర్తులు వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంతమంది మగ సాధకులను సీనియర్ సాధకులను మీరు ఖాళీగా ఉన్నారు కదా మీరు వెళ్ళమని చెప్పారు. అలా మేము వంట చేసే దగ్గర ముగ్గురం ఉన్నాం. రాజస్వామి, చంద్రస్వామి, నేను. మళ్ళీ మగ సాధకులు కొంతమంది వచ్చిన తర్వాత మీరు ఖాళీగా ఉండడం ఎందుకు మీరు వెళ్ళిరండి అని చెప్పి మమ్మల్ని పంపించారు. అంటే ఇంతకుముందు ఏం చేసేదంటే అన్నసత్రం అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి దర్శనాలు చేసుకొని అందరం కలిసి వచ్చేవాళ్ళం. ఇక్కడ టైం వేస్ట్ కాకుండా ఎందుకు టైం వేస్ట్ అలా అనిపించిందంటే మళ్ళీ నవరాత్రుల దగ్గరకు తెల్లారే నవరాత్రులు అందరు ఎక్కడ అక్కడికి వెళ్ళాలి, టైం సరిపోదు. అవన్నీ ప్రతి ఒక్కటి గురుగారు దగ్గరుండి చూసుకోవడం వల్ల గురుగారు ఉండడం వల్ల అంత తొందరగా టైం సేవ్ అయిందని అనుకుంటున్నాను. కానీ ఈసారి వంటలు తొందరగా అయిపోవడం మళ్ళీ చాలా హ్యాపీ అనిపించింది. అన్న సందర్భంలో మొత్తం ఈ 10 శ్రీకాళహస్తి 11:30 మొత్తం సామాన్తో సబ్మిట్ చేయడం, టెంట్ సామాన్ మొత్తం అప్పచెప్పడం. అక్కడ 60-70 kg వరకు వేసినాం. అంత క్వాంటిటీ వేసి కూడా 11:30 వరకు క్లోజ్ చేసేసినాం ఆ రోజు అక్కడ. ఇక్కడ 10:30 వరకు అయిపోయింది, 11 వరకు మొత్తం క్లోజ్ చేసేసినాం. చాలా ఫాస్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం కలిసి రూమ్కి వెళ్ళినాం. రూమ్కి వెళ్ళిన తర్వాత గురుగారు చెప్పినట్టు అందరితో ఒకసారి మాట్లాడుతా అన్నారు. గ్రూప్ మీటింగ్. ఈ గ్రూప్ మీటింగ్ అనేది చాలా వాల్యుబుల్. గురువు గారి వద్ద మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. మన ఇది ఫస్ట్ టైం వేములవాడలో, శ్రీకాళహస్తిలో ఇండివిజువల్ గా మాట్లాడినారు. వేములవాడలో ఫస్ట్ టైం గ్రూప్ మీటింగ్ మాట్లాడినారు. తర్వాత ఈ సింహాచలంలో ఇది థర్డ్ మీటింగ్. అందరం వాళ్ళ అనుభవాలు కొన్ని చెప్పడం కానీ గురుగారితో ఉండడం కానీ 1-2 గంటలు గురుగారితో ఉండడం వల్ల ఆ అనుభూతి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అది వేరే వాళ్ళకి తెలియదు. చెప్పినా గానీ వాళ్ళు అయ్యో అలా జరిగిందా అనుకుంటారు తప్ప ఆ అనుభూతి చాలా హ్యాపీనెస్ అది వేరే ఉంటుంది. చెప్పలేకపోతాం. అది అనుభవించిన వాళ్ళకి అది తెలుస్తుంది. అదొకటి చాలా హ్యాపీ అనిపించింది గురుగారు గ్రూప్ మీటింగ్ పెట్టడం వలన. తర్వాత అందరం టైం సరిపోదు కాబట్టి ఆ, కొండపైన స్వామివారిని దర్శించుకోమన్నారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత అక్కడ హ్యాపీ ఏంటంటే విగ్రహంలో నోట్లో పానకం పోస్తారు. అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. చాలా కొన్ని వేల లీటర్లు వరకు ఆ పానకాన్ని నోట్లో పోసి మళ్ళా కొంత పానకాన్ని మనకి ఇస్తారు. అది పానకాల లక్ష్మీ నరసింహస్వామి అంటే అది చాలా వెరైటీ అనిపించింది. అక్కడ మేము దర్శనం చేసుకున్నాము. అమ్మవారు రాజ్యలక్ష్మి అమ్మవారు, అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అక్కడ కొంచెంసేపు సాధన చేసుకున్నాము. చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి రూమ్కి వచ్చి సామాన్ అది లగేజ్ బ్యాగ్ తీసుకొని కృష్ణమోహన్ స్వామి బైక్ మీద నేను ఇక్కడి కనకదుర్గమ్మ వారి దగ్గరికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అనిల్ స్వామి, నేను మళ్ళీ అక్కడ కృష్ణా నదిలో స్నానం చేసి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అమ్మవారి దర్శనం చేసుకున్నామంటే అందరికీ మామూలు దర్శనం అవుతుంది. మాకు ఆ రోజు జనరల్ దర్శనం వెళ్ళినాం. ఈ పల్లకి సేవ ఉందని మమ్మల్ని అక్కడికి వెళ్ళిన తర్వాత మాకంటే ఒక 5 మెంబర్స్ ని 100 టికెట్స్ టోకెన్ దాంట్లో పంపించారు. అసలు మేము 100 టికెట్ టోకెన్ తీసుకోలేదు. కానీ మమ్మల్ని స్పెషల్ గా డైవర్ట్ చేసినారు. ఎందుకమ్మా ఇట్లా డైవర్ట్ చేస్తున్నారంటే పల్లకి సేవ ఉన్నది అందుకే తొందరగా అయిపోవాలని అన్నారు. మా అదృష్టం మంచిగా ఉండి మమ్మల్ని కూడా అందులోకే పంపించేశారు. అందులో పంపించడం వలన అమ్మవారికి ఇంకా దగ్గర అయినాము, ఇంకా ముందు లైన్లకు. అంటే మేము వెనుక వచ్చే లైన్ కంటే ఇంకా ముందు లైన్కి వచ్చినాము. అమ్మవారు ఇంకా చాలా స్పష్టంగా కనబడినారు. అమ్మవారి దర్శనం నేను ఇంత ముందు దర్శనానికి వచ్చాను. నవరాత్రులు దసరా అయిపోయిన తర్వాత వెళ్ళాను ఒకసారి. ఇప్పుడు సెకండ్ టైం విజయవాడ అమ్మవారిని దర్శనం చేసుకోవడం సెకండ్ టైం. ఫస్ట్ టైం కూడా అనిల్ స్వామితోనే వచ్చాను. సెకండ్ టైం కూడా అనిల్ స్వామితోటే. అది నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. అది మా ఇద్దరికున్న అనుబంధమా మరి ఏమో తెలియదు. రెండోసారి కూడా అనిల్ స్వామితోటే దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ స్వామి నేను బయటకు వచ్చినాము. బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక చిన్న మీటింగ్ లాగా పాటలు పాడడం కానీ భజన చేయడం కానీ అది జరుగుతుంటే అనిల్ స్వామి ఉండి కొంచెంసేపు ఇక్కడ సాధన చేసుకుందామంటే సరే అని కూర్చున్నాం. కూర్చున్న తర్వాత భజనలో ఆ పాటలు పాడడంలో సాధన సరే కూర్చున్నాము. అది అయిపోయిన తర్వాత అయ్యగారు వచ్చారు. అయ్యగారు వచ్చిన తర్వాత పూజ చేశారు. పూజ చేసి
ఆ సంకల్పం అవన్నీ చెప్పేసి పల్లకి సేవ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత అనిల్ స్వామి అడుగుతున్నారు, స్వామి మనం కూడా మోస్తే మంచిగా ఉండంటే, ఏం స్వామి అక్కడ వైట్ డ్రెస్ కోడ్ వేసుకొని ఉన్నారు వాళ్ళు. వాళ్ళు తప్ప వేరే వాళ్ళని సేవకు మోయనియరు కదా. లేదు స్వామి, అది కమిటీ ఉంటుంది కదా, కమిటీ వాళ్ళే మోస్తారు, మనల్ని మోయనియరు అని చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు శ్రీమూర్తులు, సెక్యూరిటీ గార్డులు లోపలికి ఎంట్రీ కాకుండా తాళ్ళు అడ్డం పెట్టి ముందుకు నడుస్తున్నారు. మేము కూడా ముందుకెళ్ళాము. ఒక 10 అడుగులు వేసిన తర్వాత అటు లెఫ్ట్ సైడ్ కు ఆ పిల్లర్ పక్కన ఉన్న వాళ్ళను, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఏమో ఒక అతన్ని లోపలికి రమ్మన్నారు. లోపల రమ్మంటే, మమ్మల్ని కూడా లోపలికి రమ్మంటే మంచిగా ఉండు, మేము కూడా మోస్తే ఈ అవకాశం ఇస్తే మేము కూడా అదృష్టం మంచిగా ఉండు కదా అన్నాడు అనుకున్నాను. అనుకున్న తర్వాత ఆ వెనక శ్రీమూర్తి సెక్యూరిటీ గార్డు మోస్తామని అడిగారు. అనగానే అనిల్ స్వామిని తీసుకొని, స్వామి మనల్ని కూడా మోయమంటున్నారని లోపలికి వెళ్ళిన తర్వాత మేము ఆ తాడు లోపలికి వెళ్ళి మేము కూడా పల్లకి మోయడం జరిగింది. 3 చుట్లు. మళ్ళీ వేరే వాళ్ళు మోసిన తర్వాత మమ్మల్ని మోస్తామన్నారు. మా వెనుకున్న వాళ్ళని మోస్తాం అనలేదు, లోపలికి రానివ్వలేదు. ఓన్లీ మమ్మల్నే లోపలికి రానిచ్చారు. అదొకటి అమ్మవారి దయ, గురుగారి కృపనే అనుకోవాలి. ఎందుకంటే అదంత ఈజీ కాదు. ఆ అమ్మవారి గురుగారి దయ వల్లనే మేము ఆ లోపలికి ఎంట్రీ అవ్వడం కానీ, ఆ పీఠంకున్న శక్తి వల్లనే మమ్మల్ని చూస్తే ఏమనిపించిందో ఏమో తెలియదు. మమ్మల్ని లోపలికి రప్పించి అది సేవ చేయడం జరిగింది. 3 రౌండ్లు మేము సంతోషంగా పల్లకి మోయడం జరిగింది. అందులో స్వామివారికి గొడుగు పట్టుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు అనిపించింది అంటే పీఠంకున్న శక్తి మన మనసులో ఏదున్నదో గురువు గారికి తెలుస్తుందో, మరి అమ్మవారికి తెలుస్తుందో, మరి అది ఆ సంకల్పంతోటే మనల్ని సేవ చేయించుకోగలిగారు. మనం సేవ చేసే భాగ్యం కలిగింది అన్న హ్యాపీనెస్ ఒకటి కలిగింది. తర్వాత అక్కడే ప్రసాదం స్వీకరించాము. స్వీకరించి ట్రైన్ కు బయలుదేరి ఎవరి ఇంటికి వాళ్ళు ఎంత హ్యాపీగా పోయినామో అంత రెట్టింపు సంతోషంతో ఇంటికి చేరుకోవడం జరిగింది. అసలు మంగళగిరి అన్న సందర్పణకు వస్తానని అనుకోలేదు. కానీ వచ్చిన అంటే నాది ఏం లేదు, మొత్తం గురువు గారి దయ. అసలు హాస్పిటల్లో ఉండేవాడిని, అలాంటి అన్న సందర్పణకు రప్పించేంత శక్తినిచ్చారంటే గురుగారికి మరొకసారి పాదాభివందనాలు చేస్తాను. మొత్తానికి అయితే వస్తావో రావని చెప్పేసి అనుమానం. మీ ఆవిడ మరి ఏమన్నది, మరి ఎట్ట పంపించింది మరి అసలే పంపి అన్న ఉమ్, పంపి అన్నది గురుగారు. ఉమ్, ఇలా ఉంటే పంపి అన్నది గురుగారు. అసలు నడిచే శక్తి లేదు గురుగారు, చాలా ప్రాబ్లం అయింది. ఉమ్. మరి ఎలా వచ్చినావు, మరి ఎలా పంపించింది మరి? మీరు ఇచ్చిన రెమెడీ వల్ల తగ్గింది గురుగారు, అప్పుడు పంపించారు మంచిగా ఉన్నావు కదా అని. ఉహు. కరెక్ట్గా ఒక రోజే టైం అంతే. ముందు రోజు తీసుకున్నావు, తర్వాత రోజు ఉదయం మధ్యాహ్నం నుంచి బయలుదేరినావు అంతే, 4 గంటలకు 5 గంటలకు. అవును గురుగారు, కనీసం 24 hours కూడా కాలేదు గురుగారు. నైట్ లో అదే. తీసుకున్నాను. మా అదే రాత్రి తగ్గింది. మళ్ళీ పొద్దున షాప్కి వెళ్ళాను. షాప్కి వెళ్ళి మంచి నా పని నేను చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మళ్ళీ 3 గంటలకి ఇంటికి వచ్చాను. 4 గంటలకు ట్రైన్ ఎక్కాను. ఏంది గురువు గారు జీలకర్ర అంటుండు, ఇది అంటుండు, వేపాకు అంటుండు, ఇవన్నిటితో అసలు తగ్గేదేనా అసలు ఏంది అనుకున్నావా? ఫస్ట్ అసలు భయమైంది గురుగారు, ఇంత చిన్న దాంతో అన్న సందర్భానికి వస్తున్నా రానా అని భయం వేసింది గురుగారు, తగ్గుతుందా అని. కానీ ఉమ్. అంత ప్రాబ్లం ఉన్నది ఒక జస్ట్ హాఫ్ 1 hour సెట్ అయిపోయింది గురుగారు. మీరు ఇచ్చిన రెమెడీ వల్ల అది అంత శక్తి ఎట్లా వచ్చిందో అర్థం కాలేదు. అసలు అవిటికి ఉన్న శక్తా లేకపోతే గురువు గారికి ఉన్న శక్తా అని డౌట్ వచ్చింది గురుగారు. వాస్తవం ఏంటంటే అవిటికి ఉన్నదో లేదో తెలియదు శక్తి, కానీ గురుగారికి అయితే 100% గురుగారి దయ వల్లనే వచ్చిన గురుగారు. అదే ఇదేంది అసలు, ఈ జ్యూస్ తింటే ఉన్నాయి, దీన్ని తీసుకుంటే నాకు రోగం తగ్గిపోద్ది అసలు. ధనియాలకి ధనియాలకు యాపాకులకు అంత బలం ఎక్కడ ఉంటుంది అనుకున్నా గురుగారు. 100% గురుగారు, అది నేను వచ్చిన అంటే మీ దయనే గురుగారు. నాదేం లేదు అయ్యా, నువ్వు రావాలనుకున్న నీ సంకల్పం గట్టిది కాబట్టి ఆ సమయాన్ని నాకు చెప్పబట్టి నువ్వు రాగలిగినావు అంతే. అంతకు మించి నాదేం నాకైతే లేదు వచ్చే కానీ వరకు గ్యారంటీ లేదు ముందు గురుగారు. ముందు రోజు మొత్తం మంచం మీద ఉంటుంది, నువ్వేం గ్యారెంటీ ఉంటుంది ఆ టైంలో అసలు ఎనర్జీ. ఎవరైనా పేషెంట్ అనుకుంటారు, ఎవరైనా అన్న సందర్భాలు అన్ని బాగానే చేసినట్టు దీన్ని బాగానే అన్ని లేదు అసలు నడవడం అన్ని పని బాగానే లేచి చేసినట్టు నిల్చుంటే కూడా పేషెంట్ ఓపిక లేదు అనుకుంటారు, గురుగారు. నేను చూసిన వాళ్ళు ఎవరైనా అంత. అదే మరి మోషన్స్, కాళ్ళు తిరగటం, వామిటింగ్స్ అన్ని ఇబ్బంది అందులో. గత 3 4 రోజుల నుంచి ఫుడ్ లేకపోవటం, నీరసం, అవును. ఇవన్నీ ఉన్నాయి కదా. ఓకే, ఈ రెండు అన్న సందర్భాలలో ఉన్నావు నువ్వు, గత శ్మశాన కాలి తర్వాత కామాఖ్యలో. ఈ రెండు అన్న సందర్భాలతో పోల్చుకుంటే మూడో అన్న సందర్భం ఎలా ఉంటది, ఏంది పరిస్థితి, మళ్ళీ దొరికిపోతామా లేకపోతే అసలు దొరకమా, ఎలా జరిగిద్ది, మళ్ళీ అదే అయితే పరిస్థితి ఏంటి అనే ఆలోచనలు మీకు అందరికి వచ్చి ఉంటాయి. ఏం వచ్చినాయి నీకు, అసలు ఏం జరిగింది చెప్పు. అంటే బాధపడ్డదానికి ఒక ఓదార్పు లాగా అనిపించింది గురుగారు. ఆ రెండు అన్న సంతర్పణ కొంచెం బాధ అనిపించినాయి.
అది ఎవరి వల్ల మిస్టేక్ జరిగినా ఏం జరిగినా కానీ కొంచెం శిక్షలు కూడా అమ్మవారి ఆ, కృప కలిగింది కాబట్టి అప్పుడు అమ్మవారి పరీక్షలు పెట్టినా కానీ ఇప్పుడైతే క్షమించిండు అని అనుకున్నాను గురుగారు. అదే రావాలనుకున్నావా? మళ్ళీ వస్తే మళ్ళీ లేని పని నేను దొరికిపోతానేమో, అనవసరంగా తప్పించుకుంటే బెటర్ కదా, ఎందుకు మళ్ళీ పోవటం. లేదు, అన్న సంతర్పణకు ఖచ్చితంగా వచ్చుడే గురుగారు. అది ఏ శిక్ష వేసినా గానీ అమ్మవారు ఏ పరీక్ష పెట్టినా గానీ గురుగారు ఏం చేసినా గానీ ఖచ్చితంగా వచ్చుడే గురుగారు. అన్న సంతర్పణకు చాదనైనంత వరకు వచ్చుడే గురుగారు. ఉమ్. 100% వచ్చుడే. ఏ పరీక్ష వచ్చినా గానీ తట్టుకునే శక్తిని గురుగారు ఇస్తారు కాబట్టి, అమ్మవారు ఉన్నారు కాబట్టి భయపడే ప్రసక్తి లేదు గురుగారు. అసలు అన్న అది సందర్భం ఎలాంటి ఎందుకు పరీక్ష వచ్చినా గానీ గురుగారు ఉన్న తర్వాత అది ఏం కాదు గురుగారు. అన్న సందర్భం ఎందుకు అంటున్నావు? అదొక ధైర్యం అయితే ఉంది గురుగారు పీఠంలోకి వచ్చిన తర్వాత. ఏంటది? అది ఏదైనా కానీ అన్న సంతర్పణకి అయితే పోవాలి, మనకి ఏ ఇబ్బంది ఉండదని ఒకటి ధైర్యం అయితే వచ్చింది గురుగారు. శ్మశాన కాళి, కామాఖ్య ఈ రెండు అన్న సందర్భాలను చూసిన తర్వాత, ఇప్పుడు మంగళగిరి అన్న సందర్భం చూసిన తర్వాత ఎలా అనిపించింది నీ మనసుకి? ఇప్పుడు అందరి సాధకులలో ఒక చిరునవ్వు వచ్చింది గురుగారు. అదొకటి ఇబ్బంది అనిపించింది, కానీ అందులో కొంచెం బాధ ఉన్నా కానీ ఇందులో మొత్తం పోయింది గురుగారు. ఆ రెండు అన్న సంతర్పణలు బాధ అనేది ఇప్పుడు ఇందులో మొత్తం పోయింది. అందరూ హ్యాపీ గురుగారు. ఉమ్. అక్కడ ఏమవుతుందో, ఏదొచ్చి మీద పడుతుందో, ఏం జరుగుతుందో అని చెప్పి భయం భయం ఉండేది. ఇప్పుడు ఏం లేదు అని ప్రశాంతంగా చేసుకున్నావు, అదేనా? ఇప్పుడు ఏం లేదు, ఒకవేళ ఉన్నా కానీ మీరు గురుగారు ఉన్నారు కదా గురుగారు. ఇప్పుడు అక్కడైతే గురుగారు లేకపోతుండే, సెకండ్ దానికే గురుగారు లేరు, ఏమైతుందో అన్న టెన్షన్ ఉంటుంది కావచ్చు, కానీ సక్సెస్ అయితే అన్న నమ్మకం అయితే ఉంటుంది గురుగారు. ఎందుకంటే గురుగారికి ఎప్పటికప్పుడు మెసేజ్ పోతున్నది, గురుగారు చెప్తున్నారు. అక్కడ ఎవ్వరు లేరు, ఎవ్వరు లేకున్నా కానీ అన్న సంతర్పణ అయితే జరుగుతుంది. వంటలు అయితే ప్రసాదం అయితే వేస్ట్ కాదు, వంటలు వేస్ట్ కావు అని గురుగారు చెప్పిన తర్వాత కూడా ఇంకా బాధపడితే ఇంకా దానికి ఎవరేం చేయలేరు గురుగారు. అన్నట్టుగానే గురుగారు చెప్పినట్టుగానే ప్రసాదం ఎక్కడ వేస్ట్ కాలేదు. లాస్ట్ చివరికైనా కానీ అమ్మవారి కార్యక్రమము అంత సంతోషంగా జరిగింది కదా గురుగారు. అక్కడ చేసిన సాధకులు తప్పు గురుగారు. అమ్మవారు కరెక్ట్ చెప్పారు, వాళ్ళు పొరపాటు పడుతున్నారు. ఆ పొరపాటు అనేది జరగకుండా గురుగారు చెప్పింది చెప్పినట్టు చేస్తే ఏ పొరపాటు జరగదు అనుకుంటున్నారు గురుగారు. ఏదైనా ఉంటే తెలియకపోతే గురుగారికి సందేశం ఇవ్వాలి, గురుగారు ఇలా జరుగుతుంది, లేకపోతే ఎలా చేయాలనేది. స- మన శ్మశాన కాలంలో పొరపాటు మాదే గురుగారు, మేము చెప్పకుండా చేసినాం అది. అది మమ్మల్ని అమ్మవారిని క్షమించమని వేడుకున్నాము. అమ్మ కూడా మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టింది. అంటే తెలియాలని ఇబ్బంది, అమ్మకు ఎప్పుడు కోపం ఉండదు, ఆ, ఇబ్బంది పెట్టాలని. కానీ ఒకసారి వీనికి తెలియాలి అనేది కొంచెం 2 రోజులు చూపించింది. తర్వాత మళ్ళీ మేము మమ్మల్ని కనుకరించింది కాబట్టి మళ్ళీ ఇంత సంతోషంగా ఉన్నాం కదా గురుగారు. ఉమ్. రెండు అన్న సందర్భంలో జూమ్ కాల్ సరిగా జరగలేదు. పోయిన అన్న సందర్భంలో అసలు జూమ్ కాల్ లేనే లేదు. అంతకు ముందు ఏదో జరిగిందంటే జరిగింది. మరి ఈ అన్న సందర్భంలో జూమ్ కాల్ జరగడం వల్ల ఉపయోగం ఏంటి? పెట్టాలా ముందు రోజుల్లో, అవసరమా లేదా? ఎలా అది జరిగింది? చాలా ఉపయోగం అవును ఏంటి? గురుగారు. అప్పుడు జూమ్ కాల్ లేకపోయేసరికి చాలా బాధ అనిపించింది గురుగారు. ఎందుకంటే కొన్ని జాగ్రత్తలు మేము తెలుసుకోలేకపోయినాము. అవి ముందే మీరు చెప్పడం వలన అవి మాకు చాలా ప్లస్ పాయింట్ అయినాయి గురుగారు. ఎందుకంటే చిన్న చిన్నవి అవి అవి తెలియదు కానీ అవి ముందుకు వచ్చిన తర్వాత దాని వాల్యూ తెలుస్తాయి గురుగారు. ఎందుకంటే ఇప్పుడు ఆ, ఆ, ఆ పాత్రలు ఎలా కొంచెం పట్టుకోండి జాగ్రత్త అనడం కానీ, ఆ చేతులు కట్ అయితే ఈ జాగ్రత్త, కూరగాయలు కట్ చేసేటప్పుడు జాగ్రత్త అని అప్పటికి అనుకుంటూనే ఉన్నాము. ఏం కాలేదు అనుకున్నాం గురుగారు. మీరు రాత్రి చెప్పిన తర్వాత మేము మార్నింగ్ అప్పటికి మీరు చెప్తున్నారు శ్రీమూర్తులకి, ఆ, కొంచెం జాగ్రత్త అమ్మా, కొంచెం చేతులు జాగ్రత్త, మరి తొందర ఏం లేదు మెల్లనే చేయండి అని మీరు చెప్తున్నారు. లాస్ట్ కు అన్నసందరం అంతా అయిపోయిన తర్వాత అనిల్ స్వామి చూపిస్తున్నాడు చేయి తెగింది గురుగారు. నేను చేయి చూశాను, చేయి చూస్తే బ్లడ్ లేదు, వాటి ఇట్లా కట్ చేసిన గీత కనబడుతుంది. గురువు గారు చెప్పింది కరెక్టే, ఎవరికి జాగ్రత్త అని చెప్పారు, కానీ అనిల్ స్వామికి అది ఎప్పుడు జరిగిందో కూడా తెలియదు గురుగారు. అదొకటి చాలా అదనిపించింది గురుగారు. ఆ జాగ్రత్తలు తెలిసి మీరు జూమ్ కాల్ చెప్పడం వల్లనే అవన్నీ తెలుస్తున్నాయి కదా గురుగారు. జూమ్ కాల్ 100% ఉండాలి గురుగారు. ప్రతి అన్న సందర్భానికి జూమ్ కాల్ అంటే మీరు పెద్దలు చెప్పాల్సింది. కామాఖ్యలో పెట్టపోతే ఏమైంది? ఏం నష్టపోయారు? ఎలా ఫీల్ అయ్యారు? ఇప్పుడు ఎలా లాభపోయారు? అది నేను అడిగేది. కొన్ని దేవతా దర్శనాలు కానీ, కొన్ని జాగ్రత్తలు కానీ అక్కడ పర్టికులర్ గా చెప్పాలంటే మీరు ముందు జూమ్ కాల్లో చెప్పేవాళ్ళు గురుగారు. ఉప్పు ఎక్కువ అవుతుంది జాగ్రత్త చూసుకోండియా, వాటర్ ఎక్కువ అవుతుంది చూసుకోండి అని చెప్పేది కదా గురుగారు. తనకు పర్సనల్ గా చెప్తా అన్నారు గురుగారు. కానీ అక్కడ ఉప్పు ఎక్కువైంది గురుగారు. మన పెరుగన్నంలో పెరుగన్నం ఉప్పు ఎక్కువైంది. తర్వాత మీరు చెప్పారు, ఆ ఆరు పెరుగన్నం అయిన తర్వాత చెప్పారు, ఆ రాజస్వామికి ఉప్పు ఎక్కువైందని. లేదు గురుగారు, నేను తక్కువనే వేసాను తక్కువనే వేసాను చెప్పాను, కానీ అది ఎక్కువ అయింది, స్మెల్ ఎక్కువ వచ్చింది.
మళ్ళీ తర్వాత మళ్ళీ మీరే నేను చూసుకుంటా లేవా సరే ఇది కానీ అని చెప్పారు. అప్పుడు ఇంకా కొంచెం పెరుగు కలపాల్సింది ఉంది. మళ్ళీ కొంచెం అటు ఇటు చేసిన తర్వాత సెట్ అయింది గురుగారు. అది మీరు చెప్పింది కరెక్ట్ గురుగారు. జూమ్ కాల్ లో ముందే చెప్పుంటే తక్కువ వేసి ఉండేవాళ్ళు. ఆ జూమ్ కాల్ లేదు కాబట్టి కొంచెం ఎక్కువ పడ్డట్టుంది. ఇప్పుడు ప్రతిసారి జూమ్ కాల్ లో చెప్తారు కదా గురుగారు, ఎందులో అయినా కానీ ఏ యాక్షన్ ఐటమ్స్ ఏవేవి తక్కువ ఉంటాయో మీరు చెప్తారు. ఇప్పుడు మంగళగిరిలో కొంచెం ఆలు కొంచెం ఖరాబ్ వస్తుందని చెప్పారు. వేరే దగ్గర కొన్ని టమాటాలు ఖరాబ్ వస్తుంటాయి చూసుకోమని చెప్పారు. అవి 100% ఆ బ్యాగ్ లో ఉన్నవి ఎవరికి తెలియదు వాస్తవంగా. కానీ మీరు జూమ్ కాల్ లో చెప్పిన తర్వాత మార్నింగ్ చూస్తే అలా ఉంటాయి గురుగారు. అదొకటి జూమ్ కాల్ 100% ఉండాలి గురుగారు. అది వండర్ అది. అది ఎవరు ఊహించలేనిది అది. పాలపొంగు దర్శనాలు ఎలా జరిగినాయి? పాలపొంగు దర్శనాలు. పాలపొంగు దర్శనాలు బేతాళుడు ఒకటి చూశాను గురుగారు. కనక మహాలక్ష్మి అమ్మవారిని చూశాను గురుగారు. ఎందుకంటే సింహాచలం వెళ్ళినప్పుడు అమ్మవారి దర్శనం చేసుకున్నాను వైజాగ్ లో. సేమ్ టు సేమ్ అలాగే విగ్రహమే పాలపొంగులో ఉందా అన్నంత హ్యాపీనెస్ అనిపించింది గురుగారు. మీ ఇద్దరు బాగా కలిసినాయా శ్రీనివాస్కి నీకు? ఆయన కూడా కనకపాక లక్ష్మి అమ్మవారు కనపడిందంట. ఆ? స్టార్టింగ్ కనపడినారు గురుగారు. చాలా ఒక విగ్రహాన్ని చూసినట్టు అనిపించింది గురుగారు పాల మీద. చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. ఉమ్. తర్వాత అగ్ని ఆరాధన ఎలా జరిగింది? అగ్ని ఆరాధన మంచి జరిగింది గురుగారు. ఎందుకంటే అవన్నీ కొంచెం కలిపి చేసేసి మళ్ళీ గురుగారికి ఫోటో పెట్టి, అది ఎందుకంటే చెప్పారు అన్న అగ్ని సమారాధన అనేది అన్న సంతర్పణకు ముఖ్యమైనది. అది మీరు ఉండడం వల్ల పొరపాటు జరగకుండా ఒకటి ఆ, తొందరగా ప్రాసెస్ చేయడం కానీ, అది చేసినట్టు మీరు అక్కడ చ- చల్లించడం కానీ అదంతా మీరు ఉండడం వల్ల తొందరగా అయింది గురుగారు. పొరపాటు జరగకుండా ఉన్నది. స్మూత్ గా వెళ్ళిపోతాం అన్నమాట బండి టైం ప్రశాంతం. టైం ఎరపలేదు గురుగారు. అసలు వంట అయిందా అంటే ఇంత తొందరగా వంట అయిందా అని. వాళ్ళు శ్రీమూర్తులు చిన్నగా కూరగాయలు కట్ చేసినారు, దర్శనానికి వెళ్ళినారు. మేము ఏం చేసినాం, మేము చిన్న చిన్న పనులు చూసుకున్నాం, రైస్ కడిగేసుకున్నాం, వాటర్ వచ్చినాయి, అవి చేసేసినాము, ఒకదాని తర్వాత ఒకటి అయిపోయింది. తొందరగా అయిపోయింది గురుగారు. అసలు వంట చేసినామా, అక్కడ పని చేసినంత ఫీలింగ్ రాలేదు గురుగారు. అసలు చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ కొంచెం నీరసంగా ఉంది కాబట్టి అప్పుడప్పుడు కూర్చోవడం ఇందులో ఇవన్నీ టైం ఎరపలే గురుగారు. చాలా హ్యాపీగా జరిగింది. టిఫిన్ మళ్ళీ చేయడం. తొందరగా అయిపోయింది గురుగారు వంటలు. అమ్మవారే గురువు, గురువు గారే అమ్మ అన్నట్టుగా మా ఆకలిని కూడా మీరు చూడడం అది చాలా హ్యాపీ గురుగారు. అమ్మ అప్పుడు అమ్మాయి గుర్తుకొస్తే గురుగారు, ఆకలిని అలా చూసినప్పుడు అమ్మాయి గుర్తుకొస్తుంది. పనులు పక్క పెట్టి మరీ మీరు ఆ టిఫిన్ చేయించడం కానీ, ఆ వంట గురుగా మన రాజస్వామి ఏదో పాత్ర పెడుతుంటే అది పాత్ర తర్వాత పెట్టొచ్చులేవే, ఫస్ట్ అది టీ ఇచ్చేసి వాళ్ళు పొద్దున్నే లేచినారు అని ఆప్యాయంగా పలకరించడం, అవి తట్టుకోలేం గురుగారు. మీరు అంత ప్రేమ చూపిస్తున్నారు మా మీద. దర్శనం కాలభైరవ స్వామి దర్శనం అయింది గురుగారు. అదొకటి కనిపెట్టగలిగాను. రాజస్వామి అప్పుడు మేము వడ్డిస్తుంటే వడ్డన కూడా అందరికి వచ్చింది గురుగారు. ఆ 14 మంది దాకా ఉన్నాము. అందరికి వడ్డన వచ్చింది. అంత తొందరగా షార్ట్లు అయినా కానీ అందరం వడ్డించగలిగినాము. నేను వాటర్ దగ్గర ఎక్కువసేపు ఉన్నాను గురుగారు ఈసారి. కొంచెం అందరం హ్యాపీ గురుగారు. వడ్డన విషయంలో కానీ, వంటల విషయంలో కానీ అంతా చాలా హ్యాపీ గురుగారు. ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు ఎక్కువ పెట్టడం అని కాదు కదా గురుగారు. తక్కువ చేసినా కానీ అందరం హ్యాపీగా ఉన్నామా లేదా, అన్న సంతర్పణ అనేది సక్సెస్ అయిందా లేదా అన్నది ఒకటి అయింది నేర్చుకున్నాం గురుగారు. సూపర్ అయింది గురుగారు. కుర్మా చాలా వెరైటీ అనిపించింది గురుగారు. ఇక్కడ మాత్రం వెరైటీ అనిపించింది గురుగారు. ఎప్పుడైనా కానీ సరిపోకపోతుండే గురుగారు. లాస్ట్ వచ్చేసరికి మేము ఏంటంటే అందరూ పట్టించిన తర్వాత గిన్నెలు ఊడ్చుకొని తినేది. ఎక్కడంటే సింహాచలంలో అదే జరిగింది గురుగారు. మేము ఊర్చేసుకుంటే వేరే భక్తులు వచ్చి మాకు కూడా ఊర్చేయమంటున్నారు అక్కడ. అలాంటిది ఇక్కడ మీరు ముందే గ్రహించి అలాంటి పరిస్థితి రాకూడదని ఎక్కువ చేయించినారు. ఇక్కడ సరిపోయింది గురుగారు. ఈసారి కుర్మా వెరైటీస్ టేస్ట్ వచ్చింది గురుగారు. పాయసం ఎలా కుదిరింది? పాయసం సూపర్ ఉంది గురుగారు. నాకు ఒకటి డౌట్ ఉండే గురుగారు. సగ్గుబియ్యం నానవస్తా అంటే రాజస్వామి వద్దన్నారు, డైరెక్ట్ వేసేద్దామని చెప్పారు. ఇంతకుముందు అక్కడ కూడా వాటర్ ప్రాబ్లం తోటి డైరెక్ట్ వేసినారు కామాఖ్యలో. ఇక్కడ కూడా డైరెక్ట్ వేసినారు గురుగారు. కరెక్ట్ వచ్చింది గురుగారు. టేస్ట్ సూపర్. మనకు అది అదేమంటారంటే గోల్డ్ మెడల్ లెక్క అన్నట్టు గురుగారు. పాయసం ప్రతిసారి అదొకటి స్పెషలైజేషన్ అయిపోతుంది. ఈ కొంతమంది అన్నప్రసాదం తీసుకునే వాళ్ళు కూడా స్వీటు తినని వాళ్ళు స్వీటు 2 సార్లు 3 సార్లు తీసుకెళ్తారు గురుగారు. అక్కడ నేను వాటర్ వడ్డిస్తుంటే ఒక ఇద్దరు శ్రీమూర్తులు ఉన్నారు గురుగారు. వాళ్ళ పని ఏంటంటే ప్లేట్ల నింపుకోవడం పట్టుకొని వెళ్ళడం, ప్లేట్ల నింపుకోవడం పట్టుకొని వెళ్ళడం. మీరు తింటారా అమ్మా అంటే లేదు నాన్న అంటున్నారు.
మరి ఒక గిన్నె తెచ్చుకోను చూసి చూసి ఒక 4-5 సార్లు వచ్చింది గురుగారు. మరి ఒక గిన్నె తెచ్చుకోపోయినామమ్మా అంటే, లేదు లేదు మా ఇంటికి తీసుకెళ్ళి మేము అక్కడ తింటామని చెప్పారు. పెట్టిస్తామమ్మా, మీరు అలాంటిది ఏం లేదు, మీకు ఇష్టం ఉంటే మీకు ఏది ఏది కావాలంటే అది అడగండి అని చెప్పాము గురుగారు. తర్వాత ఒక అమ్మ వచ్చి ఒక చిన్న టిఫిన్ బాక్స్ లాగా తెచ్చుకున్నారు గురుగారు. దాని నిండా పాయసం పోసిచ్చారు. కృష్ణమోహన్ రాజశేఖర స్వామి పోసిచ్చినారు గురుగారు. అదొకటి గుర్తుంది. అందరూ చాలా హ్యాపీ గురుగారు. ఇక మనకు ఏంటంటే కొన్ని ఎంత చేసినా కానీ సరిపోతలేదు కదా గురుగారు. ఎవరో ఒకరు లాస్ట్ కు రిటర్న్ అవ్వడం, అదొకటి గురుగారు. మళ్ళీ ఒకటి ఏంటంటే, నేను అమ్మవారికి మనకు సాయం చేసిన వాళ్ళకు మనం అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదం ఒకటి నేను వేములవాడలో గుర్తుపట్టాను గురుగారు. ఒకటి లాస్ట్ లో ఒక లావు ఉన్న అతను మనకు టెంపుల్ విషయంలో ఏదో గోవర్ధన్ స్వామి చెప్పినాడు, మనకు చాలా హెల్ప్ చేసినారు అని చెప్పినారు. అతనికి అమ్మవారి దగ్గర పాయసం ఇచ్చాము అక్కడికి. ఇక్కడ కూడా అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదో పూజ చేసుకుని వస్తున్నారు, ఏదో వైట్ షర్ట్ వేసుకొని వచ్చారు గురుగారు. రాజస్వామి మీకు చెప్పారు, మీకు చెప్పి మీకు చెప్పిన తర్వాత మరి ఆ ప్రసాదం ఇవ్వవా అని చెప్తే అమ్మవారి దగ్గర ఉన్న ప్రసాదం ఇచ్చాం గురుగారు. అదొకటి. అంటే అమ్మవారికి హెల్ప్ చేసిన వాళ్ళకి అమ్మవారి దగ్గర ఉన్న ప్రసాదం వెళ్తుంది అక్కడికి. అంత అయిపోయినా గానీ వాళ్ళకి ఆ ప్రసాదం చెందుతుంది. అదొకటి నేను స్పెషల్ గా చూస్తున్నా గురుగారు. ఇది రెండోసారి ఇది చూడడం. ఫస్ట్ టైం వేములవాడ, సెకండ్ టైం మంగళగిరి గురుగారు. వేముల వాళ్ళు ఆయన తిరుపతి నుంచి డైరెక్ట్ గా గుండు మీదే వచ్చిండు ఆ రోజు. అవును ప్రసాదాలు గురు, అన్ని అయిపోయినాయి. అన్ని అయిపోతే అయిపోయినాయి గురుగారు. అన్ని అయిపోయినాయి. అదే గుండు మీద వచ్చిండు. ఇంక డైరెక్ట్ తిరుపతి పోయి, తిరుపతి నుంచి ఇంటికి పోయి స్నానం చేసి వచ్చిండు. ఇంకా ప్రసాదాలు అయిపోతున్నాయి, ఆడ బాగున్నాయి ప్రసాదాలు అయిపోతున్నాయి అన్నాడంట. ఆడావిడికి ఇంక అంతే గుండు మీద ఉరికొచ్చిండు. ఇంకా సర్లే ప్రసాదం అమ్మవారి దగ్గర పెట్టి తీయండి అంటే అప్పుడు అమ్మవారి దగ్గర తెచ్చారు. ఈ రోజు మంగళగిరిలో జరిగింది ఏంటంటే, అతనే కొంచెం ప్లేస్ విషయంలో కార్పొరేటర్ అనమాట, ఎక్స్ కార్పొరేటర్ అతను. గురుగారు. అయితే అతనే కొంచెం ప్లేస్ విషయంలో హెల్ప్ చేశాడంట. సరేలే ఇంక మరి ఇంకా వచ్చినప్పుడు ఇవ్వకపోతే బాగోదని చెప్పేసి అప్పుడు నువ్వు పట్టకపోతుంటే పోయి ఇయ్యి అంటే అప్పుడు ఇయటం జరిగింది. ఇది నేను రెండోసారి గురుగారు. అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకి అమ్మవారు ఎలా ఆ ప్రసాదాన్ని వాళ్ళకు అందిస్తున్నారు ఒక రూపంలో. అది లాస్ట్ కి వచ్చినా గానీ అందరూ రిటర్న్ వెళ్ళిపోయిన. ఇప్పుడు ఈ కార్పొరేటర్ అన్న స్వామి కంటే ముందు ఎంతో మంది వచ్చారు, వెళ్ళిపోయారు గురుగారు. మనం అక్కడ ఉన్నది చూడలేదు, మనం పట్టించుకోలేదు. అమ్మవారి దగ్గర పెట్టినాం కదా అనుకున్నాం. కానీ ఈ రాజస్వామి చెప్పగానే, మీరు అది ఇచ్చేయమని చెప్పగానే ఆ ప్రసాదం అతనికి చేరడం ఒక, అంటే వాళ్ళకి తెలిసో తెలియదు నార్మల్ ప్రసాదం అనుకుంటున్నారు కానీ అంత పవర్ఫుల్ అని మనకు తెలుసు కదా గురుగారు. నేను అదొకటి చాలా హ్యాపీగా ఫీల్ అయినాను గురుగారు. అది ఎవరికి చెందాలో ఆ హెల్ప్ చేసిన వాళ్ళకి కరెక్ట్ చెందుతుంది. అమ్మవారు వాళ్ళకి అందిస్తున్నారు అన్న ఒకటి ఫీలింగ్ వచ్చింది గురుగారు నాకు. ఇది రెండోసారి గురుగారు. వేములవాడ ఫస్ట్, మంగళగిరి సెకండ్ గురుగారు. ఉమ్. ఓకే. ఎలా వడ్డన చేసినప్పుడు ఎవరైనా బాగుంది అంటాం కానీ, ఏదైనా కాంప్లిమెంట్స్ కానీ, ఫీడ్బ్యాక్లు కానీ ఇచ్చారా? ఇస్తే ఏమని ఇచ్చారు? అసలు గుర్తుండిపోయాను ఉన్నాయా? అవును గురుగారు, నేను అది వీడియో తీద్దాం అనుకున్నాను గురుగారు, తీయలేదు. మన వాళ్ళు ఒక ఇద్దరు బ్రదర్స్ సేమ్ ఉన్నారు, సేమ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. ఆ, నేను నాకు అది వెబ్సైట్ చెప్పండి, నేను యూట్యూబ్ ఫాలో అప్ అవుతా అని చెప్పారు. నేను పీఠం బ్యానర్ మీద ఉన్నది చెప్పాను గురుగారు. వాళ్ళు కంటిన్యూషన్ లా ఫాలో అవుతా అన్నారు. ప్లస్ స్వీట్ బాగుందని చెప్పారు గురుగారు. వాళ్ళు పాయసం తీసుకున్నారు, స్వీట్ బాగుందని చెప్పారు గురుగారు. చాలా మంచిది అన్నారు. మీరు ఎక్కడ అంటే ఇట్లా హైదరాబాద్ అని చెప్పాను, పీఠం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎప్పటికి ఇక్కడ అన్న సందర్పణ చేస్తారా అన్నారు గురుగారు. లేదు, గురుగారు సంకల్పం అది. గురుగారు ఎక్కడ చెప్తే మంత్లీ ఒక ప్లేస్ లో చేస్తాము, ఒకటే ప్లేస్ అని కాదు, ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఒక్కొక్క ప్లేస్ లో చేస్తామని చెప్పాం గురుగారు. అలాగే మేము దర్శనానికి వెళ్ళమన్నారు గురుగారు. చంద్రస్వామి నేను వెళ్ళినప్పుడు మాకు అక్కడ సీనియర్ అర్చకులు బొట్టు పెడుతున్నారు గురుగారు, నామం పెడుతున్నారు. ఆ అమ్మవారి టీచర్ మీద ఉన్న అమ్మవారిని చూసి ఎక్కడ అంటే హైదరాబాద్ అని చెప్పాం గురుగారు. ఆయన తను నవ్వినాడు గురుగారు, హ్యాపీగా ఫీల్ అయినారు. అదొకటి చాలా వండర్ అనిపించింది గురుగారు, అర్చకులు చూసి. ఈ విషయంలో. అవును గురుగారు, ఇదొకటి. ఎలా అంటే ఇంతకుముందు కామాఖ్యలో బ్యానర్ కడితే బ్యానర్ దగ్గర ఉండి ఫోటోలు తీసుకున్నారు గురుగారు. అది అక్కడ అబ్జర్వేషన్ చేశాను. ఇక్కడ ఏంటంటే టెంపుల్ కి వచ్చిన వాళ్ళు వెళ్తూ ఉంటే ఫ్యామిలీతో ఉన్న వాళ్ళు అమ్మవారి బ్యానర్ చూసి అక్కడ ఆగి చూసి చదివి వెళ్తున్నారు గురుగారు. అది నేను చాలా అబ్జర్వ్ చేశాను గురుగారు. నేను ఫోటో తీద్దాం అనుకున్న లోపు వాళ్ళు వెళ్ళిపోయినారు మళ్ళీ. నేను ఎండింగ్ లో చూసినట్టున్నాను. వాళ్ళు చాలా మంది చూశారు గురుగారు. చూసి అమ్మవారిని బ్యానర్ చూసి చదివి ఆగి చూసి వెళ్తున్నారు గురుగారు. నేను చాలా అబ్జర్వ్ చేశాను గురుగారు. ఏదో ఆకర్షణ శక్తి లాగా అనిపించింది అనుకుంటున్నారు గురుగారు. అందుకే వాళ్ళు ఆగి చూస్తున్నారు అనిపించింది గురుగారు. లేకపోతే మామూలుగా వెళ్ళే వాళ్ళైతే డైరెక్ట్ వెళ్ళేవాళ్ళు కదా గురుగారు. అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది గురుగారు అన్న సంతర్పణ వేసేటప్పుడు. అసలు ఫస్ట్ స్టార్టింగ్ లో మంది లేరనిపించి నేను రోడ్డు మీద వెళ్ళి పిలిచాను.
అలాంటిది ఇంతమంది వచ్చేసరికి ట్రాఫిక్ జామ్ అయితే మళ్ళీ ఏమైనా ఇబ్బంది అయితే అనుకునే సిచ్యుయేషన్ లో ప్రసాదాలన్నీ అయిపోయినాయి గురుగారు. టైం ఎందుకు సేఫ్ అయిందంటే మీరు ఉన్నారు గురుగారు. మీరు ఉండడం వల్ల పనులన్నీ ఫాస్ట్ చేసే వాళ్ళకు బ్రేక్ వేస్తున్నారు. ఎందుకు ఎంత తొందర అని. మెల్లగా చేసే వాళ్ళకు స్పీడ్ పెంచుతున్నారు. ఒకటి అదొకటి అబ్జర్వ్ చేశాను గురుగారు. చేయని వాళ్ళను ఇది ఇది తీసుకురా, అది చేసి ఇలా చేయి అని చెప్తున్నారు. శ్రీనివాస స్వామి తొందరపడుతుంటే ఎందుకయ్యా తొందర, ఆగరాదు మెల్ల చేద్దాం తీ అన్నారు. అది అట్లా అబ్జర్వేషన్ చేశాను గురుగారు. టైం ప్రకారంగా కంటిన్యూషన్ లో వర్క్ జరిగింది గురుగారు. మీరు ఉండడం వల్ల ఏదన్నా డౌట్ అనేది లేకుండా పోయింది గురుగారు. ఎందుకంటే మీరు అక్కడ ఉండి ఇది చేపిచ్చారు కాబట్టి డౌట్ లేకుండా పోయింది కాబట్టి తొందరగా జరిగింది గురుగారు. స్వామివారి దర్శనం నాకు ఒక ప్రతి ఒక్కటి మొదటిసారి గురుగారు. పీఠంలోకి వచ్చిన తర్వాత నాకు ప్రతి ఒక్క క్షేత్రం మొదటిసారి. ఒక వేములవాడ ఒకటే మేము రెగ్యులర్ గా వెళ్తాం గురుగారు. మిగతా అన్ని ఫస్ట్ టైమే గురుగారు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళలేదు. భద్రకాళి కూడా మొన్న ఒకసారి వెళ్దాం పీఠం కార్డు వంచడానికి వెళ్ళాను గురుగారు వరంగల్. నాకు అది కూడా ఫస్ట్ టైమే. అప్పుడు అన్ని స్వామి తీసుకెళ్ళినారు. వేములవాడ తప్ప నేను ఎక్కడికి వెళ్ళలేదు గురుగారు. నాకు ప్రతి ఒక్కటి ఫస్ట్ టైమే. లక్ష్మీ నరసింహస్వామి మా యాదగిరి గుట్టకు పోయినాం గురుగారు. నాకు యాదగిరి గుట్టకు 3 years ఒకసారి, 5 years ఒకసారి పోతాం గురుగారు. నరసింహస్వామి అంటే మాకు ఇక ఇంట్లో దైవం. అలా లక్ష్మీ నరసింహస్వామి వెళ్ళాలి అనే కోరిక కూడా ఉండే గురుగారు. మంగళగిరి అనేసరికి వచ్చేసిన గురుగారు. నువ్వేం అవును నేర్చుకున్నావు? గురుగారు. గురుగారితో మాట్లాడుతుంటే, గురుగారు చెప్తుంటే ఆ ఫీలింగ్ వేరే గురుగారు. అన్ని ఇంకా ఇంకా వినాలి, ఇంకా వినాలి అనిపిస్తుంది గురుగారు. అది మైకంగా కమ్మినట్టు అనిపిస్తుంది, హాయిగా అనిపిస్తుంది, చల్లగా ఆలోచనట్టు అనిపిస్తుంది గురుగారు. మీరు ఎంతసేపు ఉంటే అంత మంచి అనిపిస్తుంది. కానీ మీరు ఇక నవరాత్రులు ఉన్నాయి కాబట్టి తొందరగా వెళ్దాము, మళ్ళీ దర్శనాలు చేసుకోవాలి, ఇక వెళ్ళే వాళ్ళు ఎక్కడ అక్కడ వెళ్ళిపోతారు కదా అని అనిపిస్తుంది గురుగారు. మీరు చెప్తుంటే చల్లటి హాయిగా గాలి, అనిపిస్తుంది. చల్లటి గాలి వస్తుంది, అందుకే శ్రీనివాస్ నిద్రపోతా ఉన్నాడు. అది మీ మాట వింటుంటే అంతే గురుగారు. అది ఎంత చెప్పినా గానీ, ఏం చెప్పినా గానీ, మీరు అక్షంతలు వేసినా గానీ అవి ఆశీర్వాదాలకు అయిపోతాయి కావచ్చు గురుగారు. అది ఎంత చెప్పినా గానీ అది వినాలే అనిపిస్తుంది గురుగారు.